జై శ్రీరామ్. నా హిందూ బంధువులందరికీ నాలాగా తెలియకుండా ఇలాంటి గ్రూప్ల జాయిన్ అయ్యి నేను పెద్ద పాపంని మూట కట్టుకున్నాను. ఎందుకంటే అర్చక మహాశయుల మీద చెయ్యి లేపితే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళని కంటతడి వాళ్ళని కంట్లకే నీళ్ళు తెప్పిస్తే అది ప్రోత్సహించే వాళ్ళకు కూడా పుట్టగతులు ఉండవు. ఇవాళ కాకపోతే రేపు ఆ పాపం ఊరికే పోదు. ఇవాళ కాకపోతే రేపు సర్వనాశనం అవుతారు. ఎందుకంటే ఇది మన వేదాలలో రాసి ఉంది. నేను ఈ మాట ఒట్టిగా చెప్తలేను. నేను నిన్నటి నుంచి చూస్తున్నా ఏంది వాస్తవం ఏది అవాస్తవం అని. కాకపోతే ఆ వీడియోలో అర్చకులని కింద కూర్చోబెట్టి ఆయన ముందు చెప్పులు వేసుకున్నారు. అందరూ అర్చకులు ముందు చెప్పులు వేసుకొని కూర్చొని చాలా పెద్ద పాపం చేసిర్రు. ఇలాంటి గ్రూప్లో నేను అస్సలు ఉండదలుచుకోలే. ఇప్పుడు నేను చెంపలు వేసుకుంటున్నాను, నా జీవితంలో చాలా పెద్ద తప్పు చేసిన అని. జై శ్రీరామ్. మళ్ళా జీవితం మీరు మాత్రం ఆలోచించర్రి, గుడ్డిగా వెళ్ళకుర్రి. ఇది ఒక నెక్సలైట్ భావాజాలం అని అనిపిస్తుంది నాకు. వేరే మతస్థులు మనం దెబ్బతీయలేక ఇలాంటి గ్రూపులు పెట్టి ఇట్లా డివైడ్ చేస్తారు అనుకుంటున్నాను. నేనైతే ఏది వాస్తవం అన్నది ఆ పైవాడు భగవంతుడు చూసుకోవాలి. కాకపోతే ఈ గ్రూప్ నుంచి నేను ఎగ్జిట్ అవుతున్నా. ఎవ్వరు కూడా వెనక ముందు ఆలోచించకుండా ఏమి చేయకూడదు. ఎందుకంటే దైవం అంటేనే అది. ఇంకా దైవం అంటేనే అది. కాబట్టి అర్చకులని ఏనాడు ఒక మాట అనొద్దు. ఎవ్వరు కూడా అయ్యవార్లు, పూజారులు, వాళ్ళు ఎవ్వరన్నా కానీ వాళ్ళు తప్పు చేసినా సరే మనకనే హక్కుల వానకు ఉండదు. ఎవ్వరికి ఉండదు. ఏ సామాన్య వ్యక్తికి దేవునికి సేవ చేసేవారు వారిని ఎవ్వరు కూడా ఏమి అనే అర్హత ఉండదు. వాళ్ళని అనే అర్హత ఉండాలి అంటే వాళ్ళు ఆ పొజిషన్లో ఉండాలి. ఆ పొజిషన్ అంటే సేవ చేయాలి. దేవునికి సేవ అంటే ఆయన ఒక 30-40 సంవత్సరాల నుంచి దేవునికి అర్చనలు సేవలు చేస్తున్నాడు. అలాంటి మహానుభావుని ఇంత అవమానించడం మాత్రం నాకు నేను ఇదినే నాకు ఎంతో పెద్ద పాపం మూట కట్టుకున్నా అనిపిస్తుంది. భగవంతుడు నన్ను క్షమించాలి. జై శ్రీరామ్.